ఆల్రెడీ మాన్స్టర్వర్స్ లోని కొన్ని మెయిన్ టైటన్స్ మీద వాటి ఆరిజిన్స్ మీద అండ్ అప్కమింగ్ రాబోతున్న గాజిలా ఎక్స్ కాంగ్ లు మనం చూడబోయే కొత్త క్యారెక్టర్స్ ఆ టైటన్స్ యొక్క ఆరిజిన్స్ మీద కూడా సెపరేట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి మాన్స్టర్వర్స్ కి సెపరేట్ గా ఒక ప్లేలిస్ట్ ని కూడా పెట్టాను. సో మీరు ఆ వీడియోస్ మిస్ అయితే ఒకవేళ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఆ ప్లేలిస్ట్ ని కూడా కంటిన్యూస్ గా చూస్తే. సో ఇక ఇవాళ టాపిక్ లో అయితే మాత్రం మనం 3 హెడెడ్ మాన్స్టర్ అయిన మాన్స్టర్ జీరో కింగ్ గిదోరా గురించి మాట్లాడబోతున్నాం. ఆల్రెడీ ఈ కింగ్ గిదోరాకు సంబంధించి ఒక థియరీని షిమో యొక్క ఆరిజిన్ లో చెప్పాను. దాని మీద ఒక క్లారిటీని ఒక షార్ట్ ద్వారా అప్లోడ్ చేశాను. బట్ ఇవాళ వీడియోలోని కంప్లీట్ గా మనం ఈ మాన్స్టర్వర్స్ లో చూపించిన కింగ్ గిదోరా గురించి, దాంతోపాటు జాపనీస్ ఫిలిమ్స్ లో ఈ క్యారెక్టర్ ని ఏ విధంగా స్టార్ట్ చేశారనే దాని గురించి, అండ్ పాస్ట్ లోని ఈ క్యారెక్టర్ ఒకసారి హీరోగా కూడా కనిపించింది, అదేంటో కూడా కంప్లీట్ హిస్టరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ కింగ్ గిదోరా మొదటిసారిగా అపీరెన్స్ అయిందైతే 1964 లో వచ్చిన జాపనీస్ ఫిలిం లోని గిదోరా ద 3 హెడెడ్ మాన్స్టర్ అనే ఫిలిం లోని దీన్ని చూపించారనమాట. సెపరేట్ స్టాండ్ లోన్ ఫిల్మ్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని స్పేస్ మాన్స్టర్ గానే చూపించారు, ఒక ఏలియన్ టైప్ లోని. కానీ ఎక్కడి నుండి వచ్చిందనే దాని గురించి ఒక స్మాల్ రిఫరెన్స్ కూడా వదిలేరు అనమాట. కాకపోతే దీన్ని ఆపడానికి అంటే ఎర్త్ కి అండ్ మ్యాన్ కైండ్ కి చాలా పెద్ద థ్రెట్ కదా దీని వలన. సో గాజిలా ఒక్కడే దీంతో ఫైట్ చేయలేడు అన్నట్టు, అంటే గాజిలాతో పాటు రోడన్ అండ్ మోత్రా వీళ్ళు ముగ్గురు కలిసి ఈ కింగ్ గిదోరా తోటి ఈ ఫిలిం లోని ఫైట్ చేస్తారు. జాపనీస్ మైథాలజీకి తగ్గట్టు ఒక 8 హెడెడ్ మాన్స్టర్స్ ని దాన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకుని ఈ 3 హెడెడ్ మాన్స్టర్ అయితే టొమియోకి తనాకా గారు క్రియేట్ చేశారు. సో ఆయన అనుకుంది ఏంటంటే ఒక ఎక్కువ హెడ్స్ ఉండేలాంటి డ్రాగన్ టైప్ క్యారెక్టర్ ని గాజిలాకి రావల్రీగా పెడదామని చెప్పి ఆయన ఇంటెన్షన్ ద్వారా ఆ మెత్ రిఫరెన్స్ తీసుకుని ఈ 3 హెడెడ్ మాన్స్టర్ ని క్రియేట్ చేసి ఫిలిం ద్వారా ఇంట్రొడ్యూస్ చేశారు. జాపనీస్ లోని గిదోరా అంటే హైడ్రా అనమాట. సో ఆయన అయితే మాత్రం ఆ 8 హెడ్స్ ఉండేలాంటి డ్రాగన్ ఇన్స్పైర్ అయితే తీసుకున్నారు. కాకపోతే ఆ 8 హెడ్స్ ని ఫిల్మ్స్ లో చూపించలేరు కదా, సో అందువల్లనే 3 హెడ్స్ ని ఆ టైంలో వాళ్ళు మేనేజ్ చేద్దాం అన్నట్టు దీన్ని క్రియేట్ చేశారు. మరి మీకు డౌట్ రావచ్చు, మాన్స్టర్వర్స్ లోని చాలా మాన్స్టర్స్ ని, కొంతవరకు స్టోరీస్ ని, వాటి ఆరిజిన్స్ ని అంతటిని మార్చేశారు కదా, మరి ఈ 3 హెడ్ ని కాస్త 5 హెడ్స్ గా పెట్టచ్చు కదా అని చెప్పి. కాకపోతే మాన్స్టర్వర్స్ లో చూపించిన దాని ప్రకారం, దాంతోపాటు ఆ ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లోనైతే మాత్రం ఈ 3 హెడ్స్ కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. అంటే 3 డిఫరెంట్ హెడ్స్ అనేవి కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ టైప్ లోని ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిహేవియర్ అన్నట్టు మనకి మాన్స్టర్వర్స్ ఫిల్మ్స్ లో చూపించారు. ప్రస్తుతానికి మాన్స్టర్వర్స్ ని పక్కన పెట్టేద్దాం. ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లో కూడా దీన్ని ఒక స్పేస్ మాన్స్టర్ గా, ఏలియన్ గానే చూపించారు కదా, మరి ఎక్కడ నుండి వచ్చింది అనే దాని గురించి ఒక స్మాల్ రిఫరెన్స్ కూడా ఉంది. ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లో అయితే గిదోరా మొత్తం ఏలియన్ సివిలైజేషన్ ని చాలా వరకు డిస్ట్రాయ్ చేసినట్టు మెన్షన్ చేస్తారు. అది కూడా వీనస్ ప్లానెట్ లో అయితే ఉండే ఏలియన్ సివిలైజేషన్ మొత్తాన్ని గిదోరా డిస్ట్రాయ్ చేసినట్టు ఆ ఫిలిం లో చూపిస్తారు. పోతే అది వీనస్ ప్లానెట్ నుండే వచ్చిందా అని మాత్రం ఆ ఫిల్మ్స్ లో మెన్షన్ చేయరు. మేబీ నాకు తెలిసి అది ఎర్త్ కి వచ్చిన దాని ఇంటెన్షన్ కూడా ఎర్త్ మీద అదే విధంగా ఉంటుంది. మొత్తం ఏలియన్ సివిలైజేషన్ ని అంతం చేసినట్టు హ్యూమన్ సివిలైజేషన్ ని కూడా అంతం చేద్దామని. ఓల్డ్ ఫిల్మ్స్ లో కేవలం ఈ రిఫరెన్స్ మాత్రమే కాదు, 1991 లో వచ్చిన గాజిలా వర్సెస్ కింగ్ గిదోరా ఫిలిం లోని దీన్ని హ్యూమన్స్ క్రియేట్ చేసే విధంగా హ్యూమన్స్ పర్పస్ అన్నట్టు చూపిస్తారు అనమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్ గా మాన్స్టర్వర్స్ లోని మెగా గాజిలా లాగా. సో అందులో ఈ ఫిలిం లోని ఇది ఓడిపోద్ది. ఆ తర్వాత దీని బాడీ పార్ట్స్ ని యూజ్ చేసుకుని ఒక సైబాగ్ టైప్ లోని మెగా గాజిలాని క్రియేట్ చేస్తారు. ఓల్డ్ ఫిల్మ్స్ లోని సేమ్ మాన్స్టర్వర్స్ లో ఆ విధమైనది మనం చూసాం. సో గాజిలా అగ్నెస్ట్ మెగా గాజిలా ఈవెంట్స్ లోని దీని ఒక మెషిన్ మాన్స్టర్ గా మారుతారు కదా. సో ఆ ఫిలిం కి సీక్వెల్ గా 2003 లోని గాజిలా టోక్యో SOS ఫిలిం లోని ఈ మెషిన్ మాన్స్టర్ గా మార్చిన గిదోరాని కిరియో అని పిలుస్తారు కదా, దాన్ని ఒక హీరోయిక్ పార్ట్ గా కూడా ఈ ఫిలిం లోని యూజ్ చేసుకున్నారనమాట. సో ఈ గిదోరా హిస్టరీ గురించి తెలిసింది కదా. ఇక ఆరిజిన్ పరంగా ఆల్రెడీ పాస్ట్ ఫిలిమ్స్ లోని వీనస్ మొత్తంలోని ఏలియన్ సివిలైజేషన్ ని డిస్ట్రాయ్ చేసింది కదా, అది అమెరికన్ ఫిలిమ్స్ లోని మార్స్ ప్లానెట్ గా మార్చారనమాట. మార్స్ లేదంటే వీనస్ లేదంటే జూపిటర్ ఏదో ఒకటి, అవన్నీ కూడా వేరే ప్లానెట్స్. కానీ ఎర్త్ కి ఎందుకు వచ్చిందనే కదా మీ అందరికీ ఉండే డౌట్. సో యాక్చువల్ గా ఈ స్పేస్ లో ఉండే ఈ ఎగిరే మాన్స్టర్ అయితే మాత్రం చాలా వరకు స్పేస్ ని, స్కై మొత్తాన్ని కూడా ఆక్రమించే విధంగా ఉండేటట్టే ఈ క్యారెక్టర్ ఇంటెన్షన్ అంట. ఎందుకంటే దీనికి ఉండే అదర్ నేమ్స్ ఆ విధంగా ఉంటాయి: సుప్రీం రూలర్ ఆఫ్ కాస్మోస్, స్పేస్ సూపర్ టెర్రర్ బీస్ట్ and god of the sky, demon of the galaxy, monster zero, and the one who is many, and god of the void, and king of the angels, space super monster. ఇలా చాలా పేర్లే ఉంటాయి అనమాట. సో ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ని యాక్చువల్ గా ఎక్కువ ఫిలిమ్స్ ని యూజ్ చేసుకునే విధంగా స్టోరీని రాసుకోవాలి. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లో ఉన్న వన్ ఆఫ్ ది డిసప్పాయింట్మెంట్స్ లోని ఇది కూడా ఒక పాయింట్ అని చెప్పుకోవాలి. ఎనీవే ఆ నేమ్స్ మీరు అబ్జర్వ్ చేశారా? స్పేస్ ని అండ్ స్కై ని చాలా వరకు మొత్తాన్ని ఆక్రమించే విధమైన క్యారెక్టర్ ఆ రేంజ్ టైటిల్ కాబట్టి దానికి అన్ని నేమ్స్ ఉన్నాయి. పోతే ఎర్త్ కిందకి వచ్చిందనే దాని గురించి ఓల్డ్ ఫిల్మ్స్ లో కూడా మెన్షన్ చేశారు. 1998 లో వచ్చిన రీబర్త్ ఆఫ్ మోత్రా థర్డ్ పార్ట్ లోని ఎర్త్ మీదకి క్రిటేషియస్ టైం పీరియడ్ మెసోజోయిక్ ఎరా టైం లోని, అంటే ఆ టైం లోని డైనోసార్స్ ఎర్త్ మీద ఎక్కువ ఉంటాయి కదా, వాటిని ఇదే చంపి తిన్నట్టు, దాని వల్ల మన ఎర్త్ కి ఒక న్యూ బ్యాలెన్స్ ఈ గిదోరా వల్లనే క్రియేట్ అయిందన్నట్టు ఆ ఫిల్మ్ ద్వారా చూపించారు. ఇయర్ టైం లైన్ కావాలంటే ఒక 13,000 years ఎగో అనమాట. ఈ టైటన్ ఉన్న చోట ప్రతి ఒక్క టైటన్ యొక్క ఫేట్ ని డిసైడ్ చేసేలాగా ఉంటుంది కాబట్టి దీన్ని కింగ్ అని పిలుస్తారు. కానీ ఇది ఎర్త్ కి సంబంధించింది కాదు కాబట్టి దీన్ని ఫాల్స్ కింగ్ అని చెప్పి సెరిజావా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఫిల్మ్స్ లోనే అంటారు. సో ఆ ఫిల్మ్ లో కంప్లీట్ ఆరిజిన్ చూపించకపోవడం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు ఎర్త్ కి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దాని గురించి, అసలు ఆ మంచు గడ్డల్లోని ఏ విధంగా అంటార్టికాలోని ఇరుక్కుంది అనే దాని గురించి చాలా ఫ్యాన్ థియరీస్ క్రియేట్ అయ్యే తప్ప ఫిల్మ్ లో క్లారిటీ ఇవ్వలేదు. సో షిమో యొక్క ఆరిజిన్ ప్రకారం అది ఫాదర్ ఆఫ్ ఆల్ టైటన్స్. లైక్ మాన్స్టర్
యూనివర్స్ లో మదర్ గా అంటే ఫీమేల్ గా మారుతున్నారు అనుకోండి. పాస్ట్ లో జరిగిన ఎర్త్ ఐస్ ఏజ్ కి కారణం అదే, దాని వల్లనే గడ్డ కట్టగలిగింది, దాని పవర్స్ ఆ విధంగా అని చెప్పి వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ బట్టి మేబీ కింగ్ గిదోరా కూడా ఎర్త్ కి మ్యాన్ కైండ్ కి చాలా వరకు ఒక థ్రెట్ కదా, అందువల్లనే షిమోయే దీన్ని గడ్డ కట్టించి అందులో పెట్టేసిందని చెప్పి ఈ ఫ్యాన్ థియరీ కొద్దిగా చాలా వరకు కన్వీనియంట్ గా ఉంది. కానీ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసింది వేరనమాట. అదేంటంటే 2017 లోని స్కల్ ఐలాండ్ ఫిలిం ఎండింగ్ లో మనకి కేవ్ పెయింటింగ్స్ లోనైతే గిదోరాకి గాడ్జిల్లాకి ఒక ఏన్షియంట్ ఫైట్, అంటే 13,000 ఇయర్స్ బ్యాగే గిదోరా ఎర్త్ కి వచ్చింది కదా, అప్పుడే ఒక ఏన్షియంట్ ఫైట్ జరిగినట్టు ఆ కేవ్ పెయింటింగ్ లో చూపిస్తారు. అంటే 13,000 ఇయర్స్ బ్యాక్ ఎర్త్ కి వచ్చిన ఈ గిదోరా ఓన్లీ ఆ డైనోసార్స్ ని మాత్రమే కాదు, చాలా వరకు అదర్ టైటన్స్ ని కూడా తింటది. అందులోని గాడ్జిల్లా స్పీసీస్ వాళ్ళని కూడా చాలా వరకు చంపి తింటున్నట్టు కూడా కొంతవరకు మాన్స్టర్వర్స్ మిథాలజీ డీటెయిల్స్ లో ఉంటుందన్నమాట. సో అందువల్లనే వీళ్ళిద్దరికి కూడా ఒక ఏన్షియంట్ ఫైట్ జరుగుతుంది, ఒక పెద్ద ఫైటే. సో వీళ్ళిద్దరికి జరిగిన ఫైట్ లో అయితే మాత్రం చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఆ ఫైట్ లో మాక్సిమం గాడ్జిల్లా విన్ అవుతుంది. అందులోని ఆ స్కాట్ మౌంటైన్స్ అంటార్టికా దగ్గర గిదోరాని ఓడిస్తున్నప్పుడు ఆ మంచు కొండల కిందన పడేస్తుంది. సో ఆ అంటార్టికాలోని ఐస్ ట్రాప్ లో పడిపోయిన గిదోరా బయట రావడానికి చాలా కష్టపడుతుంది, బట్ రాలేదన్నమాట. సో అలా చాలా 1000 ఇయర్స్ వరకు అలా ఆ గడ్డ కొట్టుకుంటూ ఆ అంటార్టికాలోనే ఉండిపోతుంది. 2019 కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లోని అలాన్ జోన్హా దీన్ని విడిపిస్తాడనమాట. సో విడిపించిన తర్వాత మన గాడ్జిల్లా కూడా సిగ్నల్స్ వస్తాయి కదా, అందువల్ల వచ్చే ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో గాడ్జిల్లా ఓడిపోతుందని చెప్పి వాళ్ళు ముందుగానే గెస్ట్ చేస్తారు, అదే విధంగా గాడ్జిల్లా ఓడిపోతుంది. సో పాస్ట్ ఫిల్మ్స్ లో అయినా ఇందులో సరే మోస్ట్లీ ఎర్త్ కి ఒక ఇన్వేడర్ గా వచ్చినట్టు చూపిస్తారు. ఇప్పుడు పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. సేమ్ గాడ్జిల్లాకి ఆటోమిక్ బ్రెత్ లాగా దీనికి ఫైర్ బ్రెత్ వస్తుంది, అదంతా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. కాకపోతే ఇది కరిస్తే దాని ఆపోనెంట్స్ కి ఒక ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. దాంతో పాటు దాని ఫైర్ బ్రెత్ లోని ఒక ఎలక్ట్రిక్ వేవ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అందువల్ల దాన్ని సింపుల్ గా ఫైర్ బ్రెత్ అనకుండా గ్రావిటీ బీమ్స్ అంటారు విత్ గోల్డెన్ లైట్నింగ్ బోల్ట్. అండ్ స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే చాలా వరకు దాని వల్ల చంపిన ఎన్నో మాన్స్టర్స్ ని చంపింది కదా పాస్ట్ లోని, అండ్ ఒకవేళ చంపాలనుకున్న తర్వాత కూడా ఆ చనిపోయిన మాన్స్టర్స్ నుండి ఒక పవర్ ని, సపరేట్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. తర్వాత హరికేన్ విండ్స్, అంటే అది వస్తున్నప్పుడు ఒక పెద్ద తుఫాన్ వస్తున్నట్టు దాని రెక్కల శబ్దం ద్వారా, అంటే దాని ద్వారా క్రియేట్ అయ్యే క్లైమేట్ ని చాలా వరకు వాళ్ళు తీసుకున్న రీడింగ్స్ అయితే మాత్రం ఏంటి ఇంత తుఫాను ఇంత ఫాస్ట్ గా ఏ తుఫాను మూవ్ అవుతుందంటే, సో అది ఒకవేళ తుఫాను కాకపోవచ్చు అని చెప్పి ఫిల్మ్స్ లో చూపిస్తారు కదా. సో ఈ హెవీ విండ్ పవర్ వల్ల అది అపోనెంట్ యొక్క చిన్న చిన్న మాన్స్టర్స్ అనుకోండి ఎగిరిపోతాయి ఆ విండ్ పవర్స్ కి. దాంతో పాటు కొన్ని బిల్డింగ్స్ కూడా బ్లాస్ట్ అయిపోతాయి అనమాట, అంత దారుణంగా వస్తుంది అనమాట గాలి. ఇంకొక స్పెషల్ యూనిక్ ఎబిలిటీ ఏంటంటే దాని తలను నరికేస్తే ఇంకొక తల పుట్టుకొస్తుంది. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లోని ఆల్రెడీ దాని బుర్రని పీకేస్తుంది గాడ్జిల్లా, తర్వాత మళ్ళీ ఇంకొక బుర్ర ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆ ప్లేస్ లోని. కేవలం హెడ్ కాదు, తన ఎంటైర్ బాడీని కూడా ఆ విధంగా రీజనరేట్ చేసుకోగలుగుతుందంట. దాంతో పాటు దానికి మల్టిపుల్ బ్రెయిన్స్ ఉన్నాయి, అంటే ఒక తల కాదు మల్టిపుల్ బ్రెయిన్స్ తో పాటు మల్టిపుల్ క్యారెక్టర్స్ అనమాట. అంటే ఈ ఎడిషనల్ బ్రెయిన్స్ వల్ల కూడా దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందువల్ల మనకి మాన్స్టర్స్ లోనే దీనికి అడిషనల్ బ్రెయిన్స్ కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాయని చూపించారు. తర్వాత ఎనర్జీ షీల్డ్, ఏదైనా మాన్స్టర్ చనిపోతే దాని పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పాను కదా, సో దాని ద్వారా ఒక ఎనర్జీ షీల్డ్ ని కూడా క్రియేట్ చేసుకోగలుగుతుంది. తన మౌత్ ద్వారా ఆ బీమ్స్ ని మాత్రమే కాకుండా ఒక ఫైర్ బాల్స్ ని విసరగలుగుతుంది, దాంతో పాటు ఒక పాయిజనస్ గ్యాస్ ని కూడా రిలీజ్ చేయగలుగుతుంది. ఇవేమి ఫిలిమ్స్ లో చూపించలేదు, సరిగ్గా వాడుకోలే క్యారెక్టర్ ని. తర్వాత డ్యూరబిలిటీ అండ్ యాంటీ గ్రావిటీ, తన రెక్కల ద్వారా అది యాంటీ గ్రావిటీ, అందువల్ల స్పేస్ లో కూడా తిరగలుగుతుంది. సో మొత్తంగా దీని పవర్స్ గురించి, హిస్టరీ గురించి, ఆరిజిన్ గురించి మీకైతే ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్ లో మాన్స్టర్వర్స్ ఫ్యాన్స్ కి కూడా వీలైతే వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.